అందరికీ నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L1, L2, L3 లిస్టులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్‌గా ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించడం జరిగింది. సో, మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. ఈ వెబ్‌సైట్ నందు మీ యొక్క ఇంటి స్థలం కేటాయింపు అనేది ఏ లిస్ట్‌లో ఉన్నదనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగ చూడాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. సో ఫ్రెండ్స్, ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వము కొత్తగా వెబ్‌సైట్‌ని అయితే తెచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఇందిరమ్మ ఇండ్లను ఇటు లబ్ధిదారులు, అటు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తద్వారా లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే సమస్య అయితే ఉండదు. ఈ వెబ్‌సైట్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు, లబ్ధిదారులు తమ అప్లికేషను ఏ స్టేజ్‌లో ఉంది, సర్వే రిపోర్ట్ ఎలా వచ్చింది, ఇల్లు మంజూరైందా లేదా మంజూరు కాకపోతే కారణాలేంటి, ఒకవేళ ఇల్లు మంజూరైతే ఆ ఇల్లు L1, L2, L3 ఏ జాబ్‌లో ఉంది అని మీరు ఈజీగా తెలుసుకోవచ్చండి. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటన అయితే విడుదల చేశారనమాట. సో, ఇక్కడ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన L1, L2, L3 ఈ లిస్ట్‌లలో మీ యొక్క ఇంటి నంబరు అనేది మంజూరైనటువంటి ఇల్లు అనేది దేంట్లో వచ్చిందో ఇప్పుడు మనం క్లియర్‌గా అయితే తెలుసుకోవచ్చండి. సో, దీనికి సంబంధించి మీరు ఈ వివరాలను నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో, అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మోర్ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో, ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే, సో, ఈ యొక్క వెబ్‌సైట్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, మోర్ ఆప్షన్‌లోకి వెళ్ళి అప్లికేషన్ సెర్చ్ అని క్లిక్ చేయంగానే, సో, మనకి ఈ విధంగా అప్లికేషన్ సెర్చ్ చేసుకునేందుకు అంటే మీ యొక్క ఇల్లు మంజూరైందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ మొబైల్ నంబర్‌తో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్‌తో అయినా చెక్ చేసుకోవచ్చు. మీరు అదే విధంగా అప్లికేషన్ అనేది ఇచ్చినప్పుడు మీకు ఒక ఐడీ అనేది ఉంటుందండి. సో, దాని ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ ద్వారా కూడా మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చండి. సో, ఇల్లు శాంక్షన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, సో, తప్పకుండా చెక్ చేసుకొని మీకు గనక ఇల్లు శాంక్షన్ అయినట్లయితే ఏ లిస్ట్‌లో ఉందనేది తప్పకుండా తెలియచేయండి. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్‌కి మొబైల్ నంబర్ తీసుకున్నట్లయితే, సో, మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసుకొని గో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇల్లు మంజూరైందా లేదనేది చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇల్లు గనక మంజూరైనట్లయితే అది ఏ లిస్ట్‌లో ఉందనేది చివరనైతే చూపించడం జరుగుతుంది. సో, L1లో ఉన్నారా? L2లో ఉన్నారా? L3లో ఉన్నారా? అనేది మీరు చెక్ ఔట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇందులో గనుక మీకు ఏమైనా అభ్యంతరాలు గనుక ఉన్నట్లయితే గ్రీవెన్స్ ఎంట్రీ చేయొచ్చండి. సో, గ్రీవెన్స్ ఎంట్రీ అంటే ఏం లేదు. సో, మాకు సరిగ్గా సర్వే అయితే జరగలేదు. మాకు ఇల్లు శాంక్షన్ కాలేదు. ఇలా చాలా ఆప్షన్స్ అనేటివి చూపిస్తుందనమాట గ్రీవెన్స్ ఎంట్రీ చేసేందుకు. సో, గ్రీవెన్స్ ఎంట్రీ చేసేటప్పుడు కూడా మీరు మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి. గ్రీవెన్స్ అనేది ఇవ్వొచ్చనమాట. అంటే మాకు తప్పుగా సర్వే అయితే జరిగిందని చెప్పి అభ్యంతరాలను, కంప్లెయింట్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం తాజాగా పత్రికా ముఖంగా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో, ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌లోనే మనకు ఆహ్, గత నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా 71,482 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసిన సంగతి తెలిసిందే. ఈ లబ్ధిదారులు జాగాను క్లీన్ చేసుకొని ముగ్గులు పోసుకునే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారండి. సో, ఈ విధంగా L1, L2, L3 జాబితాలో మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారనేది తప్పకుండా ఫస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత భవిష్యత్ అవసరాల కొరకు నేను మీకు క్లియర్‌గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫుల్ క్లారిటీ అనేది ఇస్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.